ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది వస్తున్నారు ఏంటంటే మేము దేవుడం అంటే మేము దేవుళ్ళం అని చెప్పేసి మీరు చూసే ఉంటారు. నాగభవిత, సౌందర్య ఇలా చాలా మంది వచ్చారు. రీసెంట్ గా మల్లికార్జున ముత్య అని చెప్పేసి అలియాస్ అప్పాజీ అని చెప్పేసి కర్ణాటకలో ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఇప్పుడు ఆయన నిజం అని చెప్పేసి మన హైదరాబాద్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. దీని గురించి నేనైతే వినలేదు. ఒకటైతే చెప్తాను అమ్మా, దేవుడు అంటే శాస్త్రాన్ని, సాధువుని, గురువుని ఈ మూడిటిని రిఫరెన్స్ తీసుకుని మనం వెళ్ళాలి. ఉదాహరణకి నీకు పెళ్ళి అయింది అబ్బాయి, పిల్లలు సార్ మీ పెళ్ళి అయిందిగా, పిల్లలు స్కూల్లో చేర్పించాలి. ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఆ పక్కింటి వాళ్ళని అడుగుతారు, వదిన మా వాడిని ఎక్కడ చేర్పిస్తే బాగుంటుంది, దగ్గరలో ఏముంది, ఇలా ఎంక్వైరీ చేస్తారు. అవునా? అలాగే దైవం గురించి కూడా ఎంక్వైరీ చేయాలి. అంతేగాని గుడ్డిగా వాడెవడో ఎలా అంటేనో ఇలా అంటేనో టాచ్ గడ్డ పగిలిపోని అంటేనో వెళ్ళిపోకూడదు. గాడ్ డెఫినేషన్ చాలా పెద్దది, అర్థమైందా? అంటే ఇలాంటి అంటే మనుషులు ఇప్పుడు మాకు అతీత శక్తులు ఉన్నాయి అని చెప్పేసి రావడం, మాకు దైవ శక్తులు ఉన్నాయి అని చెప్పి రావడం, దాన్ని ఏమంటారు? జిమ్మిక్ అంటారు, మ్యాజిక్. గాడ్ అంటే 4 తీసేయాలమ్మా. ఏంటవి? పుట్టడం, చావడం, ముసల్తనం, రోగం. ఇది భవము అంటారు. అన్నమయ్య చెప్తాడు, అన్ని విభవముల అతడితడు, కన్నులు వేవేలు గలఘనుడితడు, అన్ని విభవముల అతడితడు, భవముల నన్నచుయదు పతియితడు, భువనము నిండిన గతితడు, ఆది అంత్యములకు విభుడితడు, శ్రీదేవుడు సరసిజనాభుడితడు, అన్ని విభవముల అతడితడు. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధయేద్దినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. గోవిందా.